సాయిరామండి. శ్రీదేవి భాగవతము 22వ రోజు పారాయణము. ఇప్పుడు స్థూల శరీరం ఎట్లా ఏర్పడుతుందో వివరిస్తున్నాడు బ్రహ్మ నారదుడికి. పైన చెప్పుకున్న తామస రాజస సర్కల కలయికతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే పంచ తన్మాత్రలు, 10 ఇంద్రియాలు, 5 ప్రాణాలు ఇవన్నీ కలవడాన్నే పంచీకరణం అని అంటారు పెద్దలు. ఇది అర్థమైతే ప్రాణులన్నిటి పుట్టుకకు సంబంధించిన విషయమంతా నీకు తెలుస్తుంది సులభంగా. నారద, ముందుగా కలిసిపోయి ఉన్న పంచభూతాలను విడదీసి మొట్టమొదటి రస తన్మాత్రను తీసుకొని దానిని నీరు అయ్యేటట్లుగా మనస్సులో సంకల్పించుకోవాలి. అంటే అనుకోవాలి అన్నమాట. ఆ తరువాత మిగిలిన భూతాల అంశాలను కలిపి దానికి తోడు చైతన్యాన్ని సమకూర్చితే నేను అనేది ఏర్పడుతుంది. అదే స్థూల శరీరం అని స్థూలతత్వాన్ని వివరంగా చెప్పాడు బ్రహ్మ నారదుడికి. ఆ తరువాత మరికొన్ని విశేషాలు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు. ఆకాశానికి లక్షణం శబ్దం ఒక్కటే. వాయువుకి శబ్దము స్పర్శ రెండూ ఉంటాయి. అగ్నికి శబ్దము స్పర్శ రూపము మూడు ఉంటాయి. నీటికి శబ్దము స్పర్శ రూపము రసము ఉంటాయి. భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధము 5 ఉంటాయి. ఈ విధంగా స్థూల రూపంగా శరీరాలు బ్రహ్మాండము పుడతాయి. వీటిలోని అంశాల తేడాలతో ప్రాణికోటి 80 లక్షల జీవరాశులుగా ఏర్పడుతుంది. సర్గ అంటే ఇదే అంటూ పంచభూతాల లక్షణాలను వివరించాడు బ్రహ్మదేవుడు నారదుడికి. నారద, ఇంకా మరికొన్ని విశేషాలను వివరిస్తాను విను అంటూ బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. సత్వం అంటే ప్రీతిపూర్వకమైనది. సుఖాల వలననే ప్రీతి ఏర్పడుతుంది. దీన్నే సాత్విక ప్రీతి అంటారు. రుజుత్వం అంటే న్యాయం, శాస్త్రబద్ధంగా ఉండడం. సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం వీటి వలన సత్వగుణం తెలుస్తుంది. ఆ సత్వగుణం స్థిరంగా ఉంటుంది. ధర్మ కార్యాచరణ పట్ల ఆసక్తిని, అనురాగాన్ని, మంచి పనుల పట్ల శ్రద్ధని పెంచుతూ ఉంటుంది. అందుకే దీన్ని సాత్విక శ్రద్ధ అంటారు. ఈ గుణం తెలుపు రంగులో ఉంటుంది. ఇక రెండవది రాజసిక శ్రద్ధ. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది అప్రీతికరమైనది. దీనివల్ల దుఃఖం వల్ల అప్రీతి ఏర్పడతాయి. ద్వేషము, ద్రోహము, మాత్సర్యము, అలసత్వము, ఉత్కంఠ, నిద్ర మొదలైన వాటి వలన రాజసిక గుణం తెలుస్తుంది. అభిమానము, మదము, గర్వము మొదలైనవన్నీ రజోగుణ లక్షణాలు. పోతే మూడవది తామసిక శ్రద్ధ. దీని రంగు నలుపు. ఈ శ్రద్ధ వలన మోహము, విషాదము కలుగుతాయి. దీని వలన అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, తగాదా పడాలనే ఆలోచన, కార్పణ్యం, కుటిలత్వం, రోషం, వైషమ్యం, భగవంతుని యందు వేద శాస్త్రాల యందు ఏమాత్రం నమ్మకం లేకపోవడం, ఇతరుల యందున్న తప్పులనే చూడడం అనేవి కలుగుతూ ఉంటాయి. ఇతరులకు దుఃఖాన్ని, తాపాన్ని కలిగించడమే ఈ శ్రద్ధ యొక్క ముఖ్య లక్షణం అంటూ నారదుడికి తమో గుణాన్ని వివరించాడు బ్రహ్మ. నారద, అందువల్లనే శుభం కలగాలని కోరుకునే వారంతా కూడా తమలో సత్వగుణాన్ని వెలిగించుకోవాలి. రజోగుణాన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. తమో గుణాన్ని సంహరించుకోవాలి, అంటే పోగొట్టుకోవాలి అంటూ మానవ కర్తవ్యాన్ని నారదుడికి చెప్తున్నట్లుగా బోధిస్తున్నాడు బ్రహ్మదేవుడు. గుణత్రయ సమ్మేళనం. నారదుడికి సత్వరజస్తమో గుణాలు మూడు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటాయో, అప్పుడు వాటి వలన మానవుడి ప్రవర్తన ఎట్లా ఉంటుందో వివరిస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఈ సత్వరజస్తమో గుణాలు మూడు ఎప్పుడూ కేవలం విడిగా ఉండవు. ఎప్పుడూ ఈ మూడు గుణాలు నులకతాడులోని పోగుల్లాగా పెనవేసుకుపోయే ఉంటాయి. అందువల్లనే అవి మూడు కూడా ఒకదానికి మరొకటి ఆశ్రయమై ఉంటాయి. చేసే పని పట్ల శ్రద్ధ ఉన్నప్పుడే దానికి తగినట్లుగా ఫలితం లభిస్తుంది. శ్రద్ధ లేనప్పుడు పని ఎంతసేపు చేసినా, ఎన్ని విధాల చేసినా ఫలితము రాదు, అనుభవము ఉండదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను విను. అప్పుడు నీకు సులభంగా తెలుస్తుంది. ఒక వ్యక్తి తీర్థయాత్రలను గురించి ఎవరో చెప్పగా విన్నాడు. అతనికి రజోగుణ ప్రభావం వలన తీర్థయాత్రలు చెయ్యాలనే కోరిక కలిగింది. తీర్థయాత్రలలో అనేక పుణ్య నదీ స్నానాలు, మహాదానాలు చేశాడు.
అక్కడ కొంతకాలం గడిపి తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళీ అతడి ప్రవర్తన మామూలుగానే ఉంటుంది. అతడికి అంతకు ముందున్న రాగద్వేషాలు, కామక్రోధాలు పూర్వం ఉన్నట్లుగానే ఉంటాయి. అవి తగ్గడం మాట అటుంచి మరికొంత పెరుగుతాయి కూడా. నేను ఎన్ని తీర్థయాత్రలు చేశానో అన్న అహంకారము పెరుగుతుంటుంది. అసలు తీర్థయాత్రలకు ఫలం నిష్కల్మషత్వంతో ప్రవర్తించడం. తీర్థయాత్రలు చేసి వచ్చి రాగద్వేషాలను వదిలించుకోవాలి. అది జరగకపోతే ఎన్ని తీర్థయాత్రలు చేసినా నిష్కల్మషత్వం అనేది రాదు. అది రానిదే ఎటువంటి ప్రయోజనాల్ని పొందలేడు. రైతు నేల దున్నినప్పటి నుండి పంట పండేదాకా చాలా జాగ్రత్తలు తీసుకొని తీరా కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ వహిస్తే పంటంతా పశు పక్షి క్రిమి కీటకాదుల పరమే రైతుకి ఫలం ఎట్లా దక్కకుండా పోతుందో, అట్లాగే మానవుడు తాను చేసే పని పట్ల శ్రద్ధ వహించకపోతే, తాను అనుకున్న పని తాలూకు ఫలితాన్ని అనుభవించే వరకు శ్రద్ధ వహించకపోతే, అంటే రాగద్వేషాలను అదుపులో పెట్టుకోకపోతే సాధకుడికి సత్వగుణం అనుభవంలోకి రాదు. సత్వగుణం శాస్త్రాల వలన దర్శనాల వలన వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని పెంపొందిస్తుంది. ఈ సత్వగుణం తద్వారా కలిగిన వైరాగ్య భావనలు తమో రజోగుణాల కలయికతో నిత్యము అవమానాలను అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు మనసులో సంఘర్షణ మొదలవుతుంది. పై రెండింటి ధాటికి తట్టుకోలేక కలిగిన కాస్త సత్వగుణం నశించిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అట్లా కాపాడుకుంటున్న సత్వగుణం పెరిగితే వైరాగ్యం ఏర్పడి బుద్ధిని ధర్మ మార్గంలోనే ప్రవర్తించేటట్లుగా చేస్తుంది. ఆ సత్వగుణమే రజస్తమో గుణాలను జయిస్తుంది. బాహ్యమైన కోరికల పట్ల ఆసక్తిని తగ్గించి యజ్ఞ యాగాదుల పట్ల ఆసక్తిని పెంచుతుంది. తద్వారా రజోగుణాన్ని నియమించుకుంటూ తమో గుణాల్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. తమోగుణం అంతమైనప్పుడే సత్వగుణం నిలబడుతుంది. సత్వగుణం నిలబడకపోతే రజోగుణం పెరిగి అధర్మం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దాంతో సనాతన ధర్మాన్ని ఆచరించాలనే ఆలోచనే ఉండదు. తమోగుణం పెరిగితే వాదనలు పెరుగుతూ వేదశాస్త్రాల యందుండాల్సిన నమ్మకం తగ్గిపోతుంటుంది. అక్రమ పద్ధతులలో ధన సంపాదన చెయ్యాలనే కోరిక బలపడుతుంది. తద్వారా శాంతి లభించదు. క్రమంగా సత్వరజస్తమో గుణాలే నశించిపోతాయి. ఖాళీ ప్రదేశంలో పిచ్చి మొక్కలు అనేకం మొలచినట్లుగా కామ చోర భావాలు మొలకెత్తి పెరిగిపోయి రాజ్యమేలుతుంటాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. సాయిరామండి. 22వ రోజు పారాయణం సంపూర్ణం.